జీవనాడుతున్నట్టు ఏమంటే వరం పడుతుందంటే వరం కోరుకుంటున్నాయా బ్రహ్మదేవ ఇలా సమస్త ఆయుధాలతో నాకు చావులేని వరం కావాలి. అతల విందల తలాతల రసాతల మహాతల అండమిండ బ్రహ్మాండమ భూమి భూముల లోక ఆకాశం మేఘ మధ్యముల చేక అస్త్ర శస్త్ర గద దండాయుధుల చేతే కాక ఇతర సమస్త ఆయుధాలతో నాకు చావులేని వరం కావాలి. రాజుల చేతులు లోపల దేవతల చేతులు నా ప్రాణం పోవద్దు, మృగం చేతులు పోవద్దు, మనిషి చేతులు పోవద్దు నా ప్రాణం అని చెప్పి అట్లా నాడు వరం కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు విషయంలో సమస్త ఆయుధాలతో ఏ జీవితం నీకు ప్రాణం లేదు గాని ఒక రూపమేమో మృగం ఉండాలి, మొండమేమో మనిషి రూపం ఉండాలి. మృగావతారం మీద ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు, ఆకాశం మీద కాదు, భూదేవి మీద కాదురా, ఇటువంటి సమయాన అటువంటి జీవస్తుంది నీ ప్రాణం పోతున్నదని ఇచ్చినాడు. దేవుడు చెరపడుతున్నాడు, దేవలోకమంతా శిపాడు మాపాడు చేస్తున్నాడు.